కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. కథ పేరు తల్లి ప్రేమ. గర్భవతిగా ఉన్న సీతమ్మ భర్త పొరుగురు వెళ్ళి వస్తూ మార్గమధ్యంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికీ సాయపడుతూ కుమారునికి ఏ లోటు లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడుగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వం నచ్చి అతనికి మంచి సంబంధం వచ్చింది. తల్లి అంగీకారంతో వివాహం జరిగింది. కొడుకు కోడలు వద్ద ఉండి జీవితాన్ని వెళ్ళదీసుకుంటుంది సీతమ్మ. కొంతకాలం గడిచింది. కోడలు గర్భవతి అయి మగ శిశువును కన్నది. అత్త కోడలు అన్యోన్యంగా ఉండసాగారు. కొంతకాలం గడిచేసరికి చెప్పుడు మాటలకు లోనై భర్త ఊళ్ళో లేని సమయంలో అత్తగారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపింది కోడలు. సీతమ్మ తనకు దిక్కు ఎవరూ లేరని తలచి దూర ప్రాంతాలకు వెళ్ళి కొడుకు కోడలు క్షేమమే తన సంతోషముగా తలచి ఒక రైతు ఇంట్లో పనికి కుదిరి సంతోషంగా ఉంటుంది. సీతమ్మ కొడుకు ఇంటికి రాగానే అత్తగారిపై లేనిపోని చాడీలు చెప్పి తనే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. కానీ కొడుకు నమ్మక ఉద్యోగం చేయక మంచం పట్టాడు. సుఖశాంతులతో చల్లగా సాగే సంసారము తిండి లేక కష్టపడి సాగారు. తల్లి ప్రేమకి కరువయ్యి మానసికంగా కృంగిన భర్తకి తను చేసిన తప్పును చెప్పి క్షమించమని కోరింది. తల్లి కోసం ఎంత వెతికినా కనిపించలేదు. కొంతకాలం గడిచింది. భర్త భార్య కలిసి సీతమ్మని వెతకడానికి బయలుదేరారు. తిండి మాని శుష్కించిపోయి సీతమ్మ ఉండే గ్రామం మీదుగా వెళ్తున్న కొడుకు కోడల్ని చూసి తల్లి ప్రేమని ఆపుకోలేక దుఃఖిస్తూ వారి వద్దకు వెళ్ళింది. సీతమ్మ కాళ్లపై పడి క్షమించమని కోరారు కొడుకు కోడలు. తను సుఖంగానే ఉన్నానని, మీ సుఖ సంతోషాలే నాకు ముఖ్యమని చెప్పింది. మీరు సుఖంగా ఉండమని కోరింది. ఇంతలో పనిచేసే రైతు అక్కడికి వచ్చి విషయం గ్రహించాడు. వారిని రైతు ప్రేమగా చేరదీసి వాళ్ళని కూడా అక్కడే ఉండమని చెప్పాడు. రైతుకు అన్ని విధాలా సాయపడుతూ సొంతంగా ఆయన పొలము కౌలుకు తీసుకుని పొలము ఇల్లు కొనుక్కొని సుఖ సంతోషాలతో కాలము గడిపారు. రైతు కొడుకు కోడలు విదేశాలలో ఉండటం వలన వారినే సొంత వాళ్ళుగా చూడటం వలన ఆ రైతు కూడా ఆనందించాడు. సీతమ్మతో రైతు, అమ్మ, నీ ఓర్పు సహనమే నీకు శ్రీరామరక్ష. నా కొడుకు నా కోసమే తప్పించిపోయాడు. కోడలు ధన సంపాదనలో మునిగి కనీసము మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు. నీవు చాలా అదృష్టవంతురాలివి అని కన్నీరు కార్చాడు. కథ సమాప్తమండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.